శ్రీనివాసరావు గారు గుడ్ నమస్తే. మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్. శ్రీనివాసరావు గారు నమస్తే. రెహమాన్ గారు నమస్తే. నమస్తే. శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అర్హులైన వారు అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఈ యొక్క విజయం, ఇట్లాంటి విజయాలు వస్తే ఒక నూతన ఉత్తేజం వస్తుంది. ప్రభుత్వ పథకాలు కానీ ఇంకేదైనా చేయాలన్నా సరే కొంచెం ఉత్తేజం వస్తుందని చెప్పేసి నిన్న విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం అండి. రహమాన్ గారు, మీకు స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులిద్దరూ కూడా భారీ వ్యత్యాసంతో విజయం సాధించారు. వారికి సహజంగానే ఆ పార్టీకి ఒక రకంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుద్ది. వాళ్ళ 9 నెలల పరిపాలన మీద పట్టభద్రులు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనేటువంటిది బయటపడింది. అలాగే మొన్న 24 ఎన్నికల్లో లభించిన ఘన విజయం తాలూకు విజయోత్సవ చార ఇంకా ఆరలేదనేటువంటిది స్పష్టమవుతా ఉంది. అయితే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా సుపరిపాలన అందిస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు, అది అందరూ కూడా హర్షిస్తారు. ఇక ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఉంది, లేకపోతే అసహనం ఉంది అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా కొద్దిగా అలజడి రేపింది. అయితే అంతా కూడా తెలుగుదేశం కేడరు అంటే సాధారణ ప్రజల కంటే కూడా తెలుగుదేశం కేడర్లో అసహనం ఉందనేటువంటిది స్పష్టం. అయితే వాళ్ళు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీని వాళ్ళు నిలబెట్టుకుంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. అలాగని చెప్పేసి ఆ పార్టీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం చేయదేమో అని అనుకుంటా ఉన్నాను నేను. వారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ మీద, లేకపోతే కూటమి విజయం మీద. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారు, ఈవీఎంల గెలిపిది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల వల్ల ఈ 2 ఎమ్మెల్సీలు కూడా భారీ విజయం సాధించారు. దాంతో అవన్నీ కూడా ఉక్రోషంతో ఓటమిని ఒప్పుకోలేక మాట్లాడుతున్న విషయం అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉంటే 5కి 5 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం అవడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది వరకు ఎవరన్నా విద్యావేత్తలు లేదంటే సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలుస్తూ వచ్చారు. రైట్. రాజకీయ పార్టీకి సంబంధించి 5కి 5 కూడా గెలవడం అనేటువంటిది ఒక రికార్డు లాంటిదే చెప్పుకోవచ్చు అండి. గతంలో 3 ఎమ్మెల్సీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వారు ఎన్నికల్ని ఏకపక్షంగా నిర్వహించుకునే సమయంలోనే వీళ్ళు బ్యాలెట్ ద్వారా ఆ 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నారు. అప్పట్లో రాబోయే ఎన్నికల ఫలితాలకు సంకేతంగా మనం భావించాం. ఇది వారికి కొద్దిగా వాళ్ళు వ్యాఖ్యలను సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రజా విజయం ప్రజలను అవమానించకూడదు, ఈ ప్రజల తీర్పుని అవమానించకూడదు. ఈ విజయం అయితే కూటమికి కొంచెం బూస్ట్ ఇచ్చే అవకాశాలు అనుకోవచ్చు. రైట్. శ్రీనివాసరావు గారు.